ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై నిత్యం దుమ్మెత్తిపోస్తున్న పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ ఆ పార్టీ సోషల్ మీడియానే టార్గెట్గా ఎక్స్లో పోస్టు పెట్టారు. వైసీపీ సర్కార్పై తాను చేస్తున్న విమర్శలకు కౌంటర్లు ఇస్తున్న సోషల్ మీడియా విభాగం చేతనైతే తన ప్రశ్నలకు జవాబు ఇవ్వాలంటూ ఆమె సవాల్ చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో తాజాగా ప్రభుత్వం ప్రకటించిన డిఎస్సీని టార్గెట్ చేస్తూ షర్మిల అన్న వైఎస్ జగన్ను టార్గెట్ చేశారు. మధ్యలో తండ్రి వైఎస్సార్ను కూడా లాగారు. గతంలో 52,000 పోస్టులతో మహానేత వైఎస్సార్ డిఎస్సీ వేస్తే ఇప్పుడు ఆయన వారసుడిగా చెప్పుకునే జగన్ అన్న 6,000 పోస్టులతో దగా డిఎస్సీ వేశాడని వైఎస్ షర్మిల విమర్శించారు. ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలు చేసే వైసీపీ నాయకులు వీళ్లను మోసే సోషల్ మీడియాకు ఓ సవాల్ అంటూ షర్మిల పలు ప్రశ్నలు సంధించారు. ఇందులో గతంలో వైఎస్ హయాంలో నిర్వహించిన డిఎస్సీకి ఇప్పుడు జగన్ సర్కార్ నిర్వహిస్తున్న డిఎస్సీకి మధ్య తేడా గుర్తుచేశారు. 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు 25,000 టీచర్ పోస్టుల భర్తీ ఎక్కడని అన్న జగన్ను షర్మిల ప్రశ్నించారు. 5 ఏళ్లు నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన ఎందుకు చేశారని నిలదీశారు. ఎన్నికలకు నెలన్నర ముందు 6,000 పోస్టుల భర్తీ చేయడంలో అంతర్యం ఏమిటన్నారు. టెట్, డిఎస్సీ కలిపి నోటిఫికేషన్ ఇస్తే అభ్యర్థులు దేనికి ప్రిపేర్ అవ్వాలన్నారు. నోటిఫికేషన్ ఇచ్చిన 30 రోజుల్లో పరీక్షలు పెట్టడం దేశంలో ఎక్కడైనా ఉందా అని అడిగారు. టెట్కి 20 రోజులు, తర్వాత టెట్కి, డిఎస్సీకి మధ్య కేవలం 6 రోజుల వ్యవధేనా ఇచ్చేది అని షర్మిల అడిగారు. వైఎస్ హయాంలో ఒక 100 రోజుల గడువు ఇచ్చిన సంగతి వారసుడు జగన్కి గుర్తులేదా అని అడిగారు. ఇచ్చిన సిలబస్ ప్రకారం ఒక్కో అభ్యర్థి 150 పుస్తకాలు చదవాలని మీకు తెలియదా అని ప్రశ్నించారు. రోజుకి 5 పుస్తకాలు చదవడం అభ్యర్థులకు సాధ్యపడే పనేనా అని అడిగారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ పొలిటికల్ న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.